వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే జరుగుతూ ఉందో దాని మీద రకరకాల మీడియా ఛానల్లో రకరకాలుగా రాస్తూ ఉన్నారు. దీంట్లో వాస్తవంగా ఏం జరిగింది, ఎందుకంటే అక్కడ జరిగిన ఆల్మోస్ట్ అన్ని సన్నివేశాల్లో నేను ప్రత్యక్షంగా ఉన్నాను కాబట్టి నిజం అనేది బయటికి వెళ్ళకపోతే అబద్ధం ఇన్ని రకాలుగా వెళ్తుందా అని చెప్పేసి నేను చూసి దాన్ని బట్టి వీడియో చేద్దామన్న ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఏం జరిగిందంటే 30వ తేదీన గుంటూరు జిల్లా చిల్లీస్ రెస్టారెంట్, అంటే మనం ఇన్నర్ రింగ్ రోడ్ అంటాం, గోరంట్ల దగ్గరలో, అక్కడ ఎన్టీఆర్ గారి స్టాచ్యూ దగ్గర ఒక ఫ్లెక్సీ పెట్టారు, మహాపాపం నిజం అని చెప్పి. ఇది మా పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు గుంటూరు జిల్లా అధ్యక్షులు రాంబాబు గారి దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ వాళ్ళు ఇలా చేశారు, ఆల్రెడీ గతంలో కూడా, అంటే అదే రోజు ఆ ముందు రోజు వేరే వేరే కాన్స్టిట్యున్సీస్లో పెట్టారు. అక్కడ ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు వాటిని పీకేశారు. సార్ మనం కూడా వెళ్ళి పీకేద్దాం అని అంబటి రాంబాబు గారిని అడిగారు. అంబటి రాంబాబు గారిని అడిగితే అంబటి రాంబాబు గారు ఏం చెప్పారంటే, వాళ్ళు అలా ఫ్లెక్సీలు పెట్టడం అయితే ఖచ్చితంగా 100% తప్పు, కానీ మన స్థాయికి వెళ్ళి ఆ ఫ్లెక్సీలు అలా చెంచడం తప్పు కాదు, మనం వెళ్ళి నేరుగా వాళ్ళనే అభ్యర్థించడమో హెచ్చరించడమో సూచన చేయడమో చేద్దాము, ఒక 24 గంటల్లో తొలగించాలని చెప్పి, అది తొలగించకపోతే ఖచ్చితంగా మనమే తొలగిద్దామని చెప్దామని చెప్పి ఆయన వాస్తవం అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అదే మాట చెప్పారు, ఇలాంటివి ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు, మీకు నచ్చిన నాయకుల ఫోటోలు మీరు వేసుకోవచ్చు, మీ నాయకుల ఫోటోలు వేసుకోండి, మా నాయకుల ఫోటోలు ఎందుకు వేసారు, అది ఇంత దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు, కాబట్టి దీన్ని వెంటనే తీసేయాలి, 24 గంటల్లో తీసేయకపోతే నేను తీసేస్తానని చెప్పి అక్కడి నుంచి ఆయన వేరే ఏ పరుష పదజాలం కానీ మరోటి కానీ వాడలేదు. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. వచ్చేసిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి ప్రజలకు దుష్ప్రచారం చేశారు. పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లాంటివి కలిసి నేను చెప్పి దుష్ప్రచారం చేశారు. కాబట్టి ప్రతి వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా పూజలు చేయవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా ఇదే గోరంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్, అలానే వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయిన అంబటి రాంబాబు గారు అక్కడ పూజ చేయడానికి వెళ్ళారు. అక్కడ పూజ చేసుకుని ముగించుకొని రిటర్న్ అయ్యారు. ఈ రిటర్న్ అయిన క్రమంలో అదే ఏదైతే అంతకు ముందు రోజు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర పెట్టిన ఫ్లెక్సీ గురించి రాంబాబు గారు మాట్లాడి ఉన్నారు కాబట్టి అక్కడ అప్పటికే తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో, గ్రంథాలయ చైర్మన్ అయితే ఏంటి, DCMS చైర్మన్ అయితే ఏంటి, కార్పొరేటర్లో, ఇలా రకరకాల నామినేటెడ్ పోస్టులో ఉన్న చాలా మంది కర్రలు అవి పట్టుకొని రోడ్డు మీద ఉన్నారు. అయినప్పటికీ వాస్తవంగా తెలుగుదేశం వాళ్ళు ఇది నమ్మకపోవచ్చు, మీ కర్మ. వాస్తవంగా నాకు తెలిసి నిజం నేను చెప్తున్నాను, ఆయనకు అక్కడ ఆగాలని కానీ ఆ ఫ్లెక్సీ చించాలని కానీ, ఆయనకు ఆ చించదలుచుకుంటే ముందు రోజే చించేవాళ్ళు. కార్యకర్తలు ఎవరో చించుదామన్నా తప్పు, అది మంచి పద్ధతి కాదు అని చెప్పిన వ్యక్తి అంబటి రాంబాబు గారు. చెప్పి ఆయన దారిని ఆయన పోతా ఉంటే ఆయన కారును అడ్డగించి ఆయన కారు మీద కర్రలతో దాడి చేసి ఆయన తిట్టడం మొదలుపెట్టారు. ఆ తిట్టే క్రమంలో ఆయన డోర్ దిగుదామంటే పోలీసులు వచ్చి డోర్ దిగనీయకుండా చేశారు కారులో నుంచి. ఆయన అప్పుడు గ్లాస్ దించుకొని ఆ గ్లాస్ నుంచి బయటకు వచ్చి 2 అనుచిత వ్యాఖ్యలు అయితే ఏమీ చేయడం జరిగింది. ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వచ్చిన దాదాపు నేను ఆ సమయంలో అక్కడ లేను. ఆఫీస్కి వచ్చిన 10-15 నిమిషాల తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా నేను చూపించి, సార్ ఇది సర్క్యులేట్ అవుతుంది సార్ అన్నప్పుడు, నేను నా స్థాయికి ఇది మాట్లాడకుండా ఉండాల్సింది, కానీ అక్కడ పరిస్థితి వాళ్ళు నా మీద కర్రలు తీసుకొస్తున్నారు, రాళ్ళు తీసుకొస్తున్నారు, తిడుతున్నారు, నేను కంట్రోల్ తప్పాను ఒకంత, కానీ నా వయసుకి నా స్థాయికి నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని అది జరిగిన 10-15 నిమిషాల్లో నేను చెప్పారు. ఆయన ఉద్దేశం కూడా, మీరు ఏం చేస్తారో రండి, కొట్టి దాడి చేస్తే దాడి చేయండి, ఎవరు వస్తారో రండి, ఇంకెవరైనా తీసుకొచ్చుకోండి అన్న ఉద్దేశంలో చెప్పాలని ఉన్నారు. ఇది నేను ఏదో కవరింగ్ కోసం చెప్తున్నాను అనుకుంటే కదా మీ కర్మ. బట్ ఆయన 10-15 నిమిషాల్లోని జరిగిన 10-15 నిమిషాల్లో నేను కలవడం జరిగింది. కలిసినప్పుడు ఇదే మాట అన్నారు, మనం అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని చెప్పి 3 సార్లు అన్నారు, 1కి 3 సార్లు అన్నారు. అన్న తర్వాత నేను హెచ్చరించాను, సార్ కొంచెం తేడాగా ఉంది, ఖచ్చితంగా వాళ్ళు ఏదో దాడి చేసే కార్యక్రమం అయితే చేస్తారు సార్, వాళ్ళు అటెన్షన్ సీకింగ్ కోసం ఉన్నారు సార్ అని చెప్పినప్పుడు, భలేవాడివయ్యా, అలా ఏం ఉండదులే, ఇది గుంటూరు ప్రశాంతంగా ఉంటుంది, మనం మాట్లాడొచ్చాం, వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, అధికారంలో ఉన్నారు కదా, ఆ మాత్రం చేస్తారులే, నువ్వు దాన్ని పట్టించుకోవద్దు అని చెప్పారు. నేను అక్కడి నుంచి బయలుదేరి నేను మా ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ రాంబాబు గారు పిఏ నాకు కాల్ చేశారు. ఇదేంటన్నా ఒక 20-30 మంది పోలీసులు, అలానే సిఐ గారు వచ్చారు, సార్కి ఏదో నోటీస్ ఇవ్వాలంటున్నారు అనుకోండి. అప్పటికే గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు గారు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేబీ దానికి సంబంధించిన నోటీస్ ఇవ్వడానికి వచ్చారేమో. నేను వెంటనే బయలుదేరి అక్కడ చేరుకున్నాను. నేను అక్కడ చేరుకునే లోపల గ్రే హౌండ్స్ వాళ్ళు కానీ, పారామిలిటరీ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఒక 20-25 మంది వాళ్ళు ఉన్నారు, వ్యాన్ వేసుకొని. సిఐ, SI వీళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు అంతే. ఇంకా ఆ తర్వాత రాంబాబు గారికి నోటీస్ ఇద్దామన్నారు. సరే నోటీస్ తీసుకుంటాం సార్ అంటే, లేదులే మేము నోటీస్ ఇవ్వట్లేదు అని వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంకేం ఉండదులే, పోలీసు వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు, ఇంకేం ఉండదులే హడావుడి అని చెప్పి ప్రశాంతంగా ఆఫీస్కి వచ్చి కూర్చొని వచ్చిన కార్యకర్తలు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు.
ఇలా మాట్లాడే క్రమంలో ఒక మహిళ నేరుగా స్కూటీ వేసుకొని వచ్చి చెప్పు తీసి మాట్లాడడం జరిగింది. ఆ చెప్పు తీసినప్పుడు అలా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి అక్కడ ఉన్న మహిళలు, నేను వారితో పాటు నేను కూడా వారించాను. ఆమెను ఎవరి మీద దాడి చేయలేదు. పోలీసు వాళ్ళు ఈలోగా అక్కడ కలెక్ట్ చేసుకుని ఆ పారామిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమెను తీసుకుని పక్కకు వెళ్ళిపోయారు. అయిపోయింది. ఆఫీస్లో కూర్చొని ఏం జరుగుతూ ఉంది ఏంది మాట్లాడుతూ ఉంటే సడన్ గా మరి ఎంతమంది వచ్చారో సంఖ్యత ఎవరో మేము లెక్క పెట్టలేదు, కానీ నేరుగా అంబటి రాంబాబు గారి ఆఫీస్లోకి వారి ఇంట్లోకి ప్రవేశించి అద్దాలు మొత్తం పగలగొట్టి నేరుగా గల్లా మాధవి గారి భర్త ఆయన కూడా లోపలికి వచ్చాడు. నేరుగా ఆఫీస్ రూమ్ లోకి వచ్చారు. ఆల్మోస్ట్ రాంబాబు గారి మీద దాడి చేసినంత పని అయింది. కానీ అక్కడ ఉన్న 10-15 మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాంబాబు గారిని చుట్టుముట్టి ఆయన కాపాడుకోవడం జరిగింది. పోలీసులు అక్కడే ఉన్నారు తప్ప ప్రేక్షక పాత్ర వహించారంతే. ఇలా దాదాపు 3:30-4 మొదలైన ఈ విధ్వంసం, ఈ దమనకాండ దాదాపు అర్ధరాత్రి 11-12 గంటల వరకు జరిగింది. ఈ క్రమంలో 10 గంటలు 10:30 సమయంలో రాంబాబు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత నన్ను నూరి ఫాతిమా గారిని కూడా అక్కడి నుంచి పోలీసు వాహనంలోనే తీసుకొని వచ్చారు. ఈ క్రమంలో ఆ తర్వాత కొద్దిసేపటికి మా పార్టీ కార్యకర్తలు ఎవరైతే లోపల ఉన్నారో నాయకులు వాళ్ళని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇదంతా పూర్తయ్యేసరికి దాదాపు 12 గంటలు జరిగింది. ఈ 4 గంటల నుంచి 8 గంటలు అంటే దాదాపు 8 గంటల సమయంలో అనేక మార్లు నిప్పు పట్టడం జరిగింది, కార్లు ధ్వంసం చేయడం జరిగింది. అందరి కార్లు, దురదృష్టం ఏంటంటే ఇంటి పక్కల ఇరుగు పొరుగు వాళ్ళ కార్లు, వాళ్ళ రోడ్డు మీద పనిపిస్తున్న వాళ్ళ కార్లు కూడా ధ్వంసం చేయడం జరిగింది. వీళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లా. ఇవన్నీ పోగా నిన్న హైలైట్ విషయం ఏంటంటే ఆ అనుచిత వ్యాఖ్యలు జరిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను లేను, కానీ అంబటి రాంబాబు గారితో పాటు నన్ను ఏదో చేయాలని, చంపాలని రకరకాల స్లోగన్స్ ఇస్తూ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తూ కూడా పెడతా ఉన్నారు. మరి అదే ఆనందమో పాపం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దానం అశోక్ కుమార్ అనే మా పార్టీ బీసీసీఎల్ నాయకుడి మీద దాడి చేశారు. ఆ వీడియోని నాది అంటూ సర్క్యులేట్ చేసుకుంటా ఉన్నారు. నాదైనా కాకపోయినా మా పార్టీ నాయకుడి మీద దాడి జరిగిందంటే, మా పార్టీ కార్యకర్త మీద దాడి జరిగిందంటే అది నా మీద జరిగినట్టే. మా పార్టీలో మా కుటుంబం ఇది, మా కుటుంబంలో ఏ వ్యక్తి మీద దాడి జరిగినా నా మీద దాడి జరిగినట్టే నేను భావిస్తాను. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ అంటలేదు, కొందరు మూర్ఖంగా సైకోగా ప్రవర్తించే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. చూడండి బాబు, నేను మా కుటుంబానికి ఇబ్బంది లేకుండా టర్మ్ ఇన్సూరెన్స్ పే చేశాను. ఒకవేళ నేను ఏదన్నా అనుకోని ప్రమాదవశాత్తు మరే కారణాలతో చనిపోతే నా బాడీలో ఆర్గాన్స్ పనికొస్తే వాటిని డొనేట్ చేయండి అనే దాని మీద కూడా డొనేట్ చేసేసి ఉన్నాను. అన్నిటికీ సిద్ధపడి జగన్మోహన్ రెడ్డి గారి కోసం బతకాలి, ఒకవేళ చచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం చావాలి అన్న ఉద్దేశంతోనే రాజకీయం చేస్తున్నాను, నడుస్తున్నాను. ఎందుకంటే నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నాకు తెలిసినంత వరకు, నాకు ఊహన్నంత వరకు నేను ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు, ఎవరి మీద అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. అరే ఒరే ఇవి సర్వసాధారణం, అంతకు మించిన వ్యాఖ్యలు కూడా నేను ఏ రోజు చేయలేదు. నేను ఏదైనా చేస్తుంటే మీకు కాదు కర్మకు భయపడతాను, మీకు ఎట్టి పరిస్థితులు నేను భయపడను. ఇకపోతే ఈ రోజు కాకపోతే మరో రోజు, ఎందుకంటే నాకు రోజు తాగి ఫోన్ చేసేవాళ్ళు, ప్రతిరోజు నాకు తగులుతానే ఉంటారు మీ తెలుగుదేశం పార్టీలో. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే మరో రోజు, ఈ 3 ఏళ్ల కాలంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా దాడి చేయకుండా ఉంటారు, దాడి చేస్తారన్న దానికి నేను సిద్ధపడే ఉన్నాను అన్నిటికీ. కాబట్టి ఇంకొకసారి చెప్తా ఉన్నాను, నేను అన్న ఉద్దేశంలో మరొకరిని దాడి చేసి మీ సైకోయిజాన్ని అంతా తీర్చుకొని నా మీద ఉన్న కోపాన్ని వారెవరో అమాయకుల మీద చూపించి వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగొద్దని విజ్ఞప్తి చేస్తూ ఈ పూర్తి అక్కడికి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నేను అలా అని ఉండాల్సింది కాదు, ఆవేశంలో అలా జరిగిపోయిందని. ఆ ప్రెస్ మీట్ పెట్టి అదంతా వైరల్ అయిన తర్వాతే వీళ్ళందరూ కూడా వచ్చి దాడి చేశారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు నేరుగా వచ్చి దాడులు చేయించారంటే ఈ సంస్కృతి ఎక్కడ తీసుకుపోతా ఉంది. నేను మళ్ళీ అడుగుతున్నాను, రేపు ఒకవేళ మా అదృష్టమోని గవర్నమెంట్ మారితే, ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే ఒకసారి ఆలోచన చేయండి. ఏ పార్టీ వారికైనా సరే అది మంచిది కాదు. ఆయన వివరంగా చెప్పారు, నేను అక్కడున్న సమయంలో వాళ్ళందరూ నా మీద దాడి చేస్తే నేను ఆవేశంలో అన్న మాటలే కానీ నేను ఆలోచనగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. ఆయన చుట్టూతో జనాలు కర్రలో రాడ్లు పట్టుకొని ఉంటే ఏం చేయాలో కోల్పోని పరిస్థితిలో ఆ మాట అన్నారు. కాబట్టి ఇది ఎంటైర్ ఎపిసోడ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అప్డేట్ అయితే రాంబాబు గారిని ఇంకా నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు, అరెస్ట్ చేశారు. ఆయన ఇప్పుడు జీజీహెచ్కి తీసుకెళ్లి అక్కడి నుంచి జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తామన్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. నేనైతే రాంబాబు గారికి సంబంధించిన అప్డేట్, అక్కడి నుంచి నాకు వచ్చిన అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.